2 రాష్ట్రాల్లో 60 ఓట్లు ఆయనకే పడాలి. ఇప్పుడు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు టీడీపీ, జనసేన, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రాజ్యసభ, లోక్‌సభలో 60 సీట్లు ఉన్నాయి. సో, ఈ 60 సీట్లు ఆయనకే 60 ఓట్లు ఆయనకే పడాలి. పార్టీలు వేరైనా నాడు పీవీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కట్టరు వ్యతిరేకగా ఎవరు ఎన్టీఆర్ ఉద్యమాన్ని లేపాడు. కాంగ్రెస్ పార్టీ యొక్క నియంతృత్వ ధోరణి, కాంగ్రెస్ పార్టీ యొక్క పేదల వ్యతిరేక ధోరణిని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తీవ్రంగా కించపరిచిందనే ఒక అవమానం నుంచెల్లి పుట్టిన పార్టీ టీడీపీ. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఉవ్వెత్తున ఎగరవేయాలి అని ఆ లక్ష్యంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు అంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలుగుకు సంబంధించిన వ్యక్తిని, తెలంగాణ బిడ్డను ఆయనను పివి నరసింహారావు సంబంధించి ఓటింగ్ వచ్చినప్పుడు ఆయనకు అనుకూలంగా పార్టీలకు మేము అతీతంగా మా తెలుగు బిడ్డని మేము గౌరవించుకుంటాము అని ఎన్టీఆర్ ఆ రోజు ఓట్లు వేయడం జరిగింది. సో, ఇప్పుడు కూడా తెలంగాణ బిడ్డకు సంబంధించి, తెలుగు బిడ్డకు సంబంధించి కేవలం తెలంగాణ బిడ్డ మాత్రమే కాదు, తెలుగు బిడ్డ ఈయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశాడు, గౌహతి చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ లోకాయుక్త ఆయన జస్టిస్గా పనిచేయడం జరిగింది. అనేక ట్రాక్ రికార్డులు ఉన్న సుదర్శన్ రెడ్డి ఒక తెలుగు గర్వంగా భావించి తెలుగు వాళ్ళు మొత్తము పార్టీలకు అతీతంగా ఓటు వేయాలి అనేది ఇప్పుడు తెలుగు వాళ్ళలో జరుగుతున్న చర్చ. మరి దీనికి సంబంధించి అటు టీడీపీ మాకు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసమే మేము ఏదైనా చేస్తాము అనే టీడీపీ ఇప్పుడు తెలుగువాడు ఉపరాష్ట్రపతి పదవిగా అక్కడ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవమా, వాళ్ళ యొక్క ఎన్డీఏ యొక్క కూటమి ధర్మమా, ఎటువైపు? సో, మేము తెలుగు వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగు వాళ్ళ కోసం పాటుపడతారా? కూటమి ధర్మం కోసం రాజకీయం చేస్తారా? రాజకీయమే పరమావధ, తెలుగు వాళ్ళ ప్రతిష్టే పరమావధ. ఎన్టీఆర్‌ను నిత్యం పెట్టుకొని పూజలు చేస్తున్న ఎన్టీఆర్ జపం చేస్తున్న టీడీపీ ఎన్టీఆర్ స్ఫూర్తిని ఈరోజు కొనసాగిస్తుందా? లేదా ఎన్టీఆర్ స్ఫూర్తిని తుంగలో దొక్కి మాకు రాజకీయము, మాకు నరేంద్ర మోడీ ముఖ్యము, మాకు కూటమి ధర్మమే ముఖ్యము అంటూ వాళ్ళకు ఓటేస్తుందా?